అసోసియేషన్ అయ్యి మీ అందరూ కలిసి కూడా ఇవాళ 2K రన్ స్టార్ట్ చేయడం ఎంతో ఆనందకరం. ఎందుకంటే ఇప్పుడు నేటి పొల్యూషన్ కానీ, ఒత్తిడి, స్ట్రెస్ ఇట్లాంటి ఉరుకులు పరుగులున్న జీవితంలో ఇప్పుడు మనకి ఈ ఎక్సర్సైజ్ ఆవశ్యకతను దీని ద్వారా అందరూ ఎంత హెల్దీగా మన జీవన శైలి ఎంత హెల్దీగా మార్చుకుంటే అంత హెల్దీగా ఉంటాము, మెంటల్ పీస్ కూడా వస్తుంది అన్నది మన డాక్టర్స్ మనకి చేసి చూపిస్తున్నారు కనుక ఈ రోజు వాళ్ళందరికీ కూడా యంగ్ డాక్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా ప్రజలకి ఇంకా అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ మీరు కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరూ దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో మన కోసం 1 గంట కేటాయించుకొని వాకింగ్, ఎక్సర్సైజ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్, సైక్లింగ్ మీకు ఏది ఇష్టమైనా సరే 1 గంట రోజు డైలీ ఎక్సర్సైజ్ చేసుకుంటే మన ఎన్నో జబ్బులని ఆపేయచ్చు, తరిమి కొట్టవచ్చు అని మీకు తెలియజేసుకుంటూ మరి ఒకసారి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రోడ్డుకి పొందని నడుస్తుంది అది పెట్టి ఆ పేరేస్తే కుదిరే వాసన కరెక్ట్. మేము బస్ స్టాండ్ రింగ్ సైడ్ లో ఉన్నామండి. అందరూ వచ్చి తీసుకుని వెళ్ళగలండి. హాస్పిటల్లో ఉన్న పేషెంట్ అందరూ కూడా వచ్చి తీసుకెళ్ళండి. అల్పాహారం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇస్తున్నారు ఈ రోజు. అందరూ వచ్చి తీసుకుని వెళ్ళండి. కొత్తపల్లి లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా అల్పాహార పంపిణీ చేస్తుంది. లైన్స్ ఇంటర్నేషనల్ యొక్క సూచన ప్రకారం కొత్తపల్లి లైన్స్ క్లబ్ 482వ రోజు దిగ్విజయంగా అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి కంగ్రాచులేషన్స్. అలాగే పార్టిసిపేట్ చేసి ప్రజలందరికీ హెల్త్ అవేర్నెస్ కలిగించినందుకు డాక్టర్స్ కి, పాల్గొన్న సభ్యులందరికీ, ముఖ్యంగా పొత్తురు ప్రభాకరరావు గారు, చెలగు నరసింహారావు గారు, సామేల్ గారు, వీళ్ళందరూ కూడా సీనియర్స్ అయినా కూడా ఎంతో స్ఫూర్తి ఇచ్చారు ప్రజలందరికీ కనుక వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి డాక్టర్స్ ఐక్యత వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా ప్రజలందరూ కూడా మంచి హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకుంటూ, టైంకి ఎక్సర్సైజ్ చేసుకుంటూ, మనకంటూ మనం 1 గంట సమయం కేటాయించుకొని ప్రతిరోజు ఏదో ఒకటి యోగా కానీ, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇట్లా మీకు ఇష్టమైన ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచిగా ఉండాలని, అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.